హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కొన్ని ఫన్నీ బిల్స్ని చూడబోతున్నాము. వాటిని చూస్తే మీ రియాక్షన్ ఇలా ఉంటుంది. అరే ఏంట్రా ఇది? వీడియో లోపలికి వెళ్ళకనే ముందు ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెంబర్ 1 ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ ఫోటో చూడండి. వాడు పిల్లర్ ముందు కట్టాడో లేకపోతే బ్రిడ్జ్ ముందు వేసాడో తెలియదు, కానీ వాడి చివరికి మొత్తం ఇలా పెంట వేసాడు. అసలు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఆలోచన ఎలా వస్తాయో నాకు అస్సలు అర్థం కాదు గాయస్. నెంబర్ 2 ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోనే ఇదే అత్యంత ఖరీదైన డోర్. ఎక్స్ట్రా డోర్ లేకపోయేసరికి ఇలా కార్డ్బోర్డ్ని పెట్టి మేనేజ్ చేసేసాడు. దీన్ని చూసిన వాళ్ళంత రియాక్షన్ ఇలా ఉంటుంది. నెంబర్ 3 ఫ్రెండ్స్, అందుకే స్కూల్కి వెళ్ళాలి అంటారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, స్లోప్ ఉంటే అందులోకి వాటర్ ఈజీగా వెళ్ళిపోతాయి. కానీ వీడు మాత్రం ఆ మ్యాన్ హోల్ని ఎత్తులో పెట్టి మిగతా అంతా స్లోప్లో ఉంచేశాడు. అక్కడ వాటర్ మొత్తం ఎలా జమ అయిపోయాయో. వీడి టాలెంట్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ తాతను చూడండి. ఈ తాత చేతిలో షాట్ గన్ పట్టుకొని చాలా బాగా కలుస్తాడేమో మీరు అనుకుంటున్నారు, కానీ అసలు కాదు. కానీ చివరికి ఏం జరిగిందో చూడండి. ఖతం. ఫ్రెండ్స్, మనోడి దూల మాత్రం వేరే లెవెల్ అసలు. ఎందుకంటే ఒక బండి మీద ఒక కార్ మీద కాలు పెట్టి నెక్స్ట్ లెవెల్ స్టంట్ చేశాడు, కానీ అది ఇలా జరిగిపోయింది. ఫ్రెండ్స్, వీళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. ఎందుకంటే ఒకే బండి మీద ఇద్దరు నిల్చున్నారు, స్టంట్ చేస్తున్నారు, కానీ చివరిలో ఇలా జరిగిపోయింది. ఒరే అమ్మడికి సూరా పడదా నువ్వు కూడా అయిపోయింది. ప్రపంచంలోనే అత్యంత వింత విచిత్రమైన టాయిలెట్. దీన్ని చూశాక అక్కడెలా పెట్టారా ఫ్రెండ్స్, అసలు అక్కడికి వెళ్ళి ఎలా పోయాలి? దీన్ని చూసిన వాళ్ళంతా పిచ్చోలు అయిపోయారేమో. అరే ఏంట్రా ఇది? ఫ్రెండ్స్, ఇదే ఈ ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ డోర్. ఏదో తేడాగా ఉందేంటి? ఫ్రెండ్స్, ఇక్కడ డోర్ ఉంది ఓకే, కానీ మధ్యలో యాపిల్ డిజైన్ ఎందుకు ఉందో అర్థం కాదు. ఎందుకంటే దాంట్లో ఎవడైనా సరే ఈజీగా అటు పక్కకి వెళ్ళిపోవచ్చు. ఇంకేముంది? ఒక్కసారి చూడండి, ఈ టాయిలెట్ని చూసాక నాకు ఏం మనలో కూడా అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, ఎవడైతే ఇందులో బాత్రూమ్ పోయడానికి వస్తాడో వాడు మాత్రం ఇందులో బాత్రూమ్ పోయడానికే 1000 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకంటే ఎవడైతే అందులో బాత్రూమ్ పోతాడో వాడిది సినిమా మొత్తం 4K క్వాలిటీలో అందరూ చూస్తారు గైస్. చెప్పు తీసుకొట్టండి సార్. నెంబర్ 7 ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. అసలు అక్కడ మెట్లు ఎక్కడానికి దారి లేదు, అలాగే పైన వెళ్ళడానికి డోర్ కూడా లేదు. వాడు అక్కడ మెట్లు ఎందుకు కట్టాడో అస్సలు అర్థం కావట్లేదు గైస్. ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. అసలు వాడు అక్కడ మైక్రోస్కోప్ ఎందుకు పెట్టాడో తెలియదు, కానీ ఎవడైతే అందులో పోసుకుంటాడో వాడే మైక్రోస్కోప్లో క్లారిటీగా చూసుకోవాలి. ఐ మీన్ ఎంత పోసాడు, ఎంత పెద్దగా ఉంది. ఏచిజీ నేను ఇలా మాట్లాడుతున్నాను, సారీ గైస్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. వీడు చక్కగా రోడ్డు వేశాడు, ఓకే అంత బాగుంది. కానీ పక్కన బైసైకిల్ లైన్స్ కూడా వేశాడు. ఫస్ట్ అంత చిన్న గ్యాప్లోంచి ఎలా వెళ్తాయి సైకిల్స్, అలాగే పక్కన రివర్ కూడా ఉంది. బై మిస్టేక్ ఎవడైనా అందులో పడితే ఫ్రెండ్స్, వీడు ఆ లైన్స్ని తప్పుగా వేశాడు. మళ్ళీ ఎందుకు తిరపడంలే అని పక్కన బైసైకిల్ లైన్స్ కూడా వేసేసాడు. అరే ఏంట్రా ఇది? మీరు ఇప్పటి వరకు చూసిన బాత్రూంలో ఒక లెక్క, ఇప్పుడు చూసిన బాత్రూమ్ ఒక లెక్క. ఎందుకంటే వీడు సగం టాయిలెట్ ఇటు సగం టాయిలెట్ అటు కట్టాడు. ఇంకా ఇద్దరు కలిసి సగం పోవాల్సింది. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. ఏదో తేడాగా ఉందేంటి? ఫ్రెండ్స్, అక్కడ టాయిలెట్ ఉంది, ముంగట సింక్ ఉంది, కానీ దాన్ని చూసారా ఏ ఆకారంలో కట్టాడో. దీన్ని చూసాక పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మనకే వస్తాయి గైస్. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఫ్రెండ్స్, వీడు చేసిన పనికి గవర్నమెంట్కి కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏం జరిగిందంటే వీళ్ళు బ్రిడ్జ్ని అటుపక్క నుంచి అలాగే ఇటుపక్క నుంచి కట్టుకుంటూ వచ్చారు, కానీ మధ్యలోకి వచ్చేసరికి ఇలా జరిగిపోయింది. అయినా వీళ్ళనెవరు రాయ్ ఇంజనీరింగ్లో చేర్పించుకున్నది. ఒక్కసారి చూడండి. పాప మీ ఇంటి ఓనర్ ఇంటికి మంచి వెంటిలేషన్ కట్టరా బాబు అంటే వీడు ఇంటి మొత్తం విండోస్తో నింపేశాడు. ఇంకేముంది, ఇంటికి సూపర్ వెంటిలేషన్. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒక్కసారి ఈ ఫోటో చూడండి గైస్. ఏదో తేడాగా ఉందేంటి?
ఫ్రెండ్స్ అతనికి ఈ ఆలోచన ఎలా వచ్చిందో కానీ మీరు పైకి వెళ్ళేటప్పుడు మీకు అర్జెంటుగా కింద నుంచి కారుతుంటే ఇక్కడే పోసుకోవడమే, ఇంకేముంది, టైం సేఫ్, అన్ని సేఫ్, ల్యాండ్ సేఫ్. అరే తుప్పా చదవా. ఫ్రెండ్స్ వీడు చేసిన పనికి ఈ రకంగా గుర్రానికి హార్ట్ అటాక్ తెప్పించాడు. ఎందుకంటే వీడు గుర్రం మాస్క్ని పెట్టుకొని అక్కడ గుర్రాన్ని మోసం చేశాడు. ఇంకేముంది, ఆ గుర్రం వెంటనే అక్కడ నుంచి పారిపోయింది. పాపం ఆ గుర్రాన్ని భలే మోసం చేశాడు. ఇది చూసాక ఆ గుర్రం రియాక్షన్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఫ్రెండ్స్ వీడు మాత్రం వాడి బుర్రని చాలా బాగా ఉపయోగించాడు. ఎందుకంటే వీడు చూడండి డంబుల్ షేప్లో ఉన్న వాటర్ బాటిల్ని తయారు చేశాడు. ఇంకేముంది, ఎక్సైజ్కి ఎక్సైజ్, అలాగే దహం వేస్తే తాగడానికి వాటర్, బ్యాగులో ప్లేస్ సేవ్ అవుతుంది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి. అక్కడ కామ్గా వెళ్తున్న అంకుల్ని ఈ అమ్మాయి ఢీ కొట్టేసింది. ఇక అంకుల్ కూడా సర్లే అమ్మాయి కదా అని చెప్పి వదిలేశాడు. ఫ్రెండ్స్ ఈమె కూడా సర్లే అని చెప్పి వెళ్తుంది. కానీ వెళ్ళే ఆమె వెళ్ళకుండా మళ్ళీ వెళ్ళి అంకుల్కే గుద్దేసింది. ఫ్రెండ్స్ వీడు మాత్రం కమల్ హాసన్ వెళ్ళి యాక్టింగ్ చేశాడు. ఎందుకంటే అతను కారు గుద్దేసింది, అయినా సరే అతను ఏం పట్టించుకోకుండా అసలు ఏం జరిగినట్టుగా పక్క నుండి ఇలా ఒక పోజిచ్చి వెళ్ళిపోతున్నాడు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫ్రెండ్స్ ఈ తాతేసిన ప్లానింగ్ కి మొత్తం ప్రపంచమే ఊగిపోయింది. ఎందుకంటే మాటి మాటికి వంగి ఏం మొక్కలు తీస్తాంలే అని చెప్పి మంచానికి 4 టైర్లు బిగించేసి హాయిగా పడుకొని కళ్ళు మొక్కలు పీకుతున్నాడు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఫ్రెండ్స్ పాప మనోడు హాయిగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడు. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. ఖతం. ఫ్రెండ్స్ ఆడవాళ్ళు మగవాళ్ళు స్కూటీ నడపడం చూసుంటారు. కానీ మీరు ఎప్పుడు కూడా ఒక కుక్క స్కూటీ నడపడం చూసుంటారు. అయితే చూడండి ఆడవాళ్ళ కంటే చాలా బెటర్గా నడుస్తుంది కదా. ఇది చూసాక అందరూ ఫ్రెండ్స్ ఈ ఆడవాళ్ళు మాత్రం అస్సలు ఈ జన్మలో స్కూటీ సరిగ్గా నడపరు. ఎందుకంటే అక్కడ ట్రక్ వెనకాల ఉన్న ఏదో కన్స్ట్రక్షన్ పని చేస్తుంది. అందరూ పక్క నుంచి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఎక్కువసేపు ఆగుతున్నారు. కానీ ఇప్పుడు వచ్చే అమ్మాయి మాత్రం అలా వెళ్ళదు, డైరెక్ట్గా వెళ్ళి లారీకి గుద్దేసింది. ఫ్రెండ్స్ అసలు వీడిని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ అక్కడ ఆ హోల్ ముందుందో లేకపోతే ఆ జారుడు బలం ఉందో తెలియదు. కానీ ఎవడైతే అలా జారుతాడో వాడిక పైకి వెళ్ళిపోయినట్టే. ఇంకానే వీడికంటే నేనే ఎంతో బెటర్. అంటే ఏం లేదు గైస్, వీడియో అయితే దయచేసి వీడియోకి అయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనము 500 సబ్స్క్రైబర్కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్లీజ్ ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి వాట్సాప్ అండ్ ఫేస్బుక్లలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్ అందరికీ.